కేవలం తన అన్నం తినేటప్పుడు ఫ్రిడ్జ్ లో నీళ్ళు అడిగితే ఇవ్వలేదని చెప్పి కారణంతోనే ఆవిడ చంపేశాడని అంటున్నారు. అది ఎంతవరకు నిజం? అది కరెక్ట్ సార్. ఫ్రిడ్జ్ లో నిలబడి నీళ్ళు మంచి లేట్ అయిందని మందేసి ఉన్నాడు సార్. తల్లిని తీసుకెళ్ళకుండా చంపేద్దామని చూస్తున్నారు సార్. చంపేద్దామని చూస్తుంటే ఇంకా పక్కలు కూడా అందరూ నలుగురు వచ్చిన తర్వాత ఏంటి బయటకు కనిపించి అంతలో అంబులెన్స్ వచ్చిన తర్వాత అంబులెన్స్ ఎక్కించాం సార్. అంత క్రూరంగా కర్కశంగా అలాగెలా కుట్టి చంపేశాడు? అంతా అబ్బాయి అంతా అంటే అంటే మనిషే కాదండి, మనిషి రూపంలో జంతువు అండి అది. అది ఎప్పుడో మేము ఒకప్పుడు మా మిస్సెస్ గారు ఉండగా అనుకోండి, ఇప్పుడు హింస భరించలేము మనం. ఎప్పుడు పోలీస్ స్టేషన్లో పెడతాను అంటే పోలీస్ స్టేషన్లో పెడితే పోలీస్ స్టేషన్లో ఉంటే నిన్ను నన్ను చంపేస్తాడనేది అండి. చచ్చిపోయిన మా భార్య కూడా ఉంటే నన్ను చంపేస్తాడు కదా సార్. తల్లి చంపుతాడు, నన్ను చంపినాక ఎంతాడు? నాకు రక్షణ కావాలి కదా సార్. అది నమస్తే సుమన్ టీవీ. మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామంలో ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి వార్త ఏదైతే ఉందో, కన్న కొడుకే కాలయముడై కన్న తల్లిని కేవలం ఫ్రిడ్జ్ లో చల్లటి మంచినీళ్లు అడిగిన వెంటనే ఇవ్వలేదు అని చెప్పి కారణంగా తల్లిని చంపినటువంటి సంఘటన, బాధాకరమైన ఏదైతే సంఘటన ఉందో ఆ సంఘటనకు సంబంధించి మనం ప్రస్తుతం చిత్రాడ గ్రామానికి రావడం జరిగింది. కన్న తల్లినే కొడుకు చంపడం అనేది నిజంగా చాలా దురదృష్టకరమైన సంఘటన. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇలాంటి సంఘటనలు ఎక్కడో మారుమూల ప్రాంతాలలో వింటుంటాం. అలాంటిది మన ఆంధ్రప్రదేశ్, అది కూడా పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామంలో జరగడం అనేది చాలా బాధాకరం, సంచలనమైన విషయంగా కూడా ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. కన్న కొడుకే ఎందుకు తల్లిని చంపాల్సి వచ్చింది, అసలు ఏం జరిగింది, ఫ్రిడ్జ్ లో నీళ్ళు ఇవ్వకపోతే తల్లిని చంపేస్తారా అనే దానికి సంబంధించి అసలు ఏం జరిగిందనే కోణంలో ఈ రోజు మనం ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ నాగమణి ఎవరైతే మృతురాలు ఉన్నారో, నాగమణి భర్త త్రిమూర్తులు ఉన్నారు. ఇక్కడ త్రిమూర్తులు గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి సార్, అంటే ఏమైంది మీ నాగమణి గారు, మీ వైఫ్, ఏం జరిగింది సార్? అసలు ఏం జరిగింది ఒకసారి మా సుమన్ టీవీ ప్రేక్షకులు. ఒకసారి నేను పనికి వెళ్ళాను సార్. పనికి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం దాకా పనికి వెళ్ళామండి. పనికి వెళ్ళిన తర్వాత నేను అక్కడ పని చేసుకుంటున్నాను సార్. పని చేసుకుంటుంటే ఇంట్లో మా పెద్ద అబ్బాయి ఫుల్గా తాగేసి వచ్చి ఇంటికాడ గందరగోళం చేసి శుభ్రంగా మా ఆవిడని కూడేస్తాడు సార్. కూడేస్తే పక్క వాళ్ళు నాకు ఫోన్ చేశారు సార్. ఫోన్ చేసిన వెంటనే వచ్చాను సార్. వచ్చిన తర్వాత ఏం చేశాడంటే ఆ ఎవరిని లోపలికి వెళ్ళలేకుండా ఆ మనిషిని కొట్టేసిన మనిషిని బెడ్డతో అలా ఉంచేసి ఆ దుప్పటి మీద పడుకోబెట్టి ఎల్లుళ్ళు కూడా బయటకు లాగుదామంటే సాయిస్ లేకుండా ఇంకా దాంట్లో పెట్టి ఉంచేసారు సార్. ఉంచేసిన తర్వాత పక్క వాళ్ళు ఇంకో 4-5 వచ్చేసారు. మగవాళ్ళు వచ్చి అంబులెన్స్కి ఫోన్ చేసి ఆయన పక్కకు గంటి ఆ తల్లిని తీసుకెళ్ళకుండా చంపేద్దామని చూస్తున్నారు సార్. చంపేద్దామని చూస్తుంటే ఇంకా పక్క వాళ్ళు కూడా అందరూ 4 వచ్చిన తర్వాత ఏంటి బయటకు గంటేసి అంతలోకి అంబులెన్స్ వచ్చిన తర్వాత అంబులెన్స్ ఎక్కించాను సార్. ఎక్కించిన అంబులెన్స్ మీద తీసుకెళ్ళాను సార్. ఎలా తీసుకెళ్ళామో అలాగా ఆవిడ సొగ తప్పిపోయింది సార్. ఇక్కడే ఇంకా మనకి ఆవిడకి ఏమి లేదు సార్. అలా 12 రోజులు అలాగ ఆవిడకి పైప్ లాట పెట్టి ఇవన్నీ చేసి కరెంట్ పెట్టి ఇవన్నీ చేసి అలాగా ఒక 12 రోజుల దాకా ఆవిడ చాలా గిరగలాడిపోయింది సార్. గిరగలాడిపోయిన తర్వాత 12 రోజులు శనివారం తెల్లవారుజామున 6:40 ఇంకా చనిపోయింది సార్ ఆవిడ. సంఘటన జరిగినప్పుడు మీరు ఇంటి దగ్గర లేరా? ఇంటి దగ్గర అంటే అప్పుడే వస్తుంది సార్. ఇంటి దగ్గర ఉండగా వీడు అప్పుడే ఉన్నాడు సార్. ఇంటి దగ్గర ఉన్నాడు. ఇంటి దగ్గర వచ్చి ఇదంతా బెడ్ అయిపోతే ఈ ఆడవాళ్ళు అన్నారు, బాబు నిన్ను చంపేస్తారా, అలా కొడేసాడు, మళ్ళీ మీరు వెళ్తే నిన్ను చంపేస్తారా, ఉండి బాబు బయట తీసుకొస్తారు మగవాళ్ళు కదా, నన్ను బయట కూర్చోబెట్టారు సార్. వాళ్ళు ఏం జరిగింది అసలు అక్కడ? అంటే ఫ్రిడ్జ్ లో నీళ్ళు ఇవ్వలేదని చెప్పి, కేవలం తన అన్నం తినేటప్పుడు ఫ్రిడ్జ్ లో నీళ్ళు అడిగితే ఇవ్వలేదని చెప్పి కారణంతోనే ఆవిడ చంపేశాడని అంటున్నారు. అది ఎంతవరకు నిజం? అది కరెక్ట్ సార్. ఫ్రిడ్జ్ లో నిలబడి నీళ్ళు మంచి లేట్ అయిందని మందేసి ఉన్నాడు సార్. మంచి లేట్ అయిందని ఎంత లేట్ చేస్తాను గౌకు అవసరం ఇంట్లో ఫ్రిడ్జ్ లో కలగా ఏ ధర్మందం పైన తగిలి ఆ కోపం చెప్పిన ఇష్టాచారంగా ఇది బల్ల ఉంది సార్, దేవుడి బల్ల. ఆ దేవుడి బల్ల బుర్ర గుర్తించేస్తారు. ఇంకా ఇలా చూసేస్తే ఇంకా వెనక్కి పడిపోయి వెనకాల కూడా బుర్ర కదా ఇలా గాయమించారు. 11 గుట్లు పడ్డాయి. కుట్లు పెద్ద హాస్పిటల్ వేసారు సార్ వాళ్ళు. అబ్బాయి ఈ సంఘటన జరిగేటప్పుడు ఫుల్ గా మద్యం సేవించున్నాడా? మద్యం సేవించున్నారు సార్ ఫుల్ గా. ఇంకా మన షుగర్ లేకుండా ఇంకా ఆ పని వల్ల ఆడవాళ్ళని మొత్తం దాదాపు ప్రతి ఒక్కరిని తిట్టి చంపేస్తానని రోడ్డు మీద కాసిపోతారు సార్ వాళ్ళు. ఇంకా ఎవరు వెళ్ళిపోయారని లోనికి. ఇంతవరకు కూడా ఇంతవరకు అంటే ఇంకా డైలీ ఏదే పొజిషన్ అండి. ఆవిడ పని చేస్తాం, కష్టపడతాం, ఆవిడ తింటాం, ఇంటికాడ తల్లిదండ్రులను పట్టించుకోకపోతాం, ఆవిడ వస్తాం, ఆవిడ శుభ్రమైన ఏంటంటే తినేవాడికి తాగుతాం, వస్తాం, కూర మంచిది తాగుతాం. ఇంట్లోనే మేము వండుకున్న ఏదో వంకాయ బెండకాయ ఇలా పులుచులాట ఉంటే అవి బయటకు ఎరగొడేస్తాం. ఇలా రద్దు చేసేవాడు సార్. అనుకోండి ఏం చేసేవాడు అబ్బాయి? ఏం చేస్తారు సార్, పనులకు వెళ్తాడు, వెళ్ళివాడు సార్, తాగువాడు సార్, వచ్చివాడు, మమ్మల్ని హింస పెట్టేవాడు, అంతే సార్.
మీరు ఏం చేస్తుంటారు? నేను తాపీ మీద దగ్గర కూలి పని చేస్తాను సార్. అదే మేస్త్రుల దగ్గర మామూలు తెస్తాం, ఎలక్ట్రీషియన్స్ అంతా తాపీ పనులు చేస్తుంటారు సార్. ఎంతమంది సంతానం మీకు? ఇద్దరు నాకు సంతానం. ఇద్దరు అబ్బాయిలండి. ఒక అబ్బాయి 7 స్టార్ లో జాబ్ చేసేవాడు సార్. చిన్నోడు హాస్పిటల్లో. 7 స్టార్ హాస్పిటల్లో. ఆయన ఎస్పీ బెంగాల్ దగ్గర బాణగూరు కాడ నుంచి వస్తుంటే అక్కడ బస్సు అడ్డు వస్తుంది, టర్నింగ్ లో యాక్సిడెంట్ అయి కూడా స్పాట్ లో చనిపోయాడు సార్. చిన్నోడు సతీష్. వీడు పెద్దోడు సార్, ఈ తాగుబోతుడు. పెళ్ళయింది అబ్బాయికి? లేదు సార్. మరి అంటే మీ భార్య భర్తలు ఇద్దరు కలిసి ఎన్నైంది మీ పెళ్ళయి? ఎవరి పెళ్ళి? మీ పెళ్ళయి మా పెళ్ళి 28 సంవత్సరాలు వచ్చింది సార్. ఎలా ఉండేవారు నాగమణి గారు మీతో? మాతో చాలా బాగుండేవారండి. మాకు గొడవలు వాళ్ళు ఉండే కదండి, చాలా మంచిగా ఉండేవాళ్ళండి. ఏంటి మరి ఇప్పుడు మీతో నిత్యం కలిసి ఉండి ఇద్దరు కలిసి రోజు గడిపే మీరు ఇవాళ మరి ఒంటరిగా జీవనం సాగించాలి, మీ భార్య లేరు అంటే మరి ఎలా, అంటే మీకు ఎలా అనిపిస్తుంది? అసలు ఈ సంఘటన చాలా బాధాకరమైన, ఎవరు విన్నా సరే ఒళ్ళు జగుప్సకరంగా ఉండేటువంటి సంఘటన ఇది. మరి ఏంటి అసలు ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది సార్, ఇంకేం చేస్తాం సార్, ఇంకా అంతేండి. ఇంకా వంటలు చేసి ఇంక వెళ్ళిపోయారండి. ఇంకా అలా బతుకుతామండి, నాకు ఇంకా దారి ఉందండి సార్. ఇంకా అంతేండి. ఇద్దరు అబ్బాయిలు అంతే మీకు? ఇద్దరు అబ్బాయిలు ఎవరు లేరు కదండి ఇప్పుడు నాకు. ఒక అబ్బాయి ఏమో చనిపోయాడు. అలా పోలే, మనకి ఎవరు ఆధారం లేదు, భార్య కూడా లేదండి. ఏంటి మీ ఆర్థిక పరిస్థితి అసలు? డైలీ కూలి పని మీద ఆధారపడి జీవనం సాగించే కుటుంబం? అంతేండి సార్, ఈ వెనకాల ఏమీ లేదండి, ఉన్న పంప లేదండి, పడుకోవడానికి మంచం లేదండి, ఇంకంతండి, ఇంకేం లేదు. అంటే పిల్లల తల్లి అంటే నవమాసాలు కని పెంచి పోషిస్తుంది, తన బిడ్డలకి ఏం కావాలో అన్ని కూడా దగ్గరుండి చూసుకుంటుంటది. మరి అలాంటి తల్లిని అంత క్రూరంగా కర్కశంగా ఎలా కొట్టి చంపేశాడు? అంతా అబ్బాయి అంతా అంటే అంటే మనిషే కాదండి, మనిషి రూపంలో జంతువు అండి అది. అంటే మన మానవత్వం ఇంకా మంచి చెడ్డ ఇంకేమి తెలుస్తారు ఆడికి ఏమి ఉండదండి. ఇంకా ఏదంటే ఆడు ఉంటాం తాగుతాం, ఆడికి ఎవరిని ఏం చేస్తున్నాడు, ఎప్పుడు ఏం చేస్తాడు తెలియక అంత మూర్ఖంగా ఉంటాడు సార్ ఆడు. ఎప్పుడో మేము ఒకప్పుడు మా మిస్సెస్ గారు ఉండగా అనుకోండి, ఇప్పుడు హింస భరించలేము మనం. ఎప్పుడు పోలీస్ స్టేషన్లో పెడతానంటే పోలీస్ స్టేషన్లో పెడితే పోలీస్ స్టేషన్లో ఉంటే నన్ను చంపేస్తాడని అండి, చచ్చిపోయిన మా భార్య కూడా. ముందు దాంతో ఇది వరకు వాదనలు అవి జరిగాయా? జరిగిందండి, కొట్టడం జరిగింది, నన్ను కూడా కూడేసి చూడండి. ఇంకా అలాగే హింసలు భరింత అలాగా సీకు బెంగ లేకుండా అలాగే జీవితంతో వచ్చామండి ఇప్పటి వరకు. ఇంతవరకు ఇంకా తట్టుకోలేదు. ఇంకా ఈవిడ ఇలా చేసిందా తట్టుకోలేక ఇంకా పోలీస్ స్టేషన్లో పరిచించారు. ఇంకా ఉంటే నన్ను చంపేస్తాడు కదా సార్, తల్లిని చంపినాడు, నన్ను చంపినాక ఎంతాడు, నాకు రక్షణ కావాలి కదా సార్. అదండి. చూసారు కదా ఇక్కడ త్రిమూర్తులు గారు స్పందన అయితే, నాకు రక్షణ కావాలి కదా, ముందు నుంచి కూడా మద్యం సేవించి వచ్చి ఇంటి దగ్గర చాలా నానా రభస చేసేవాడు, తల్లిని కొట్టడం అది జరిగేది. అయితే నేను పనిలోకి వెళ్ళి వచ్చేటప్పటికే రక్తపు మడుగులతో గదిలో ఉండడం చూసి అందరూ కూడా షాక్ అయ్యాము. చుట్టుపక్కల వాళ్ళు కూడా కంగారు పడి అంబులెన్స్ ని పిలిపించి ఆ కుర్రాన్ని పక్కకు తోసి అంబులెన్స్ లో తీసుకెళ్లడం జరిగింది. హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత 11 కుట్లు వేయడం అయితే జరిగింది. 11 కుట్లు వేసి సుమారు 9వ తారీఖు జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఆ సంఘటన అప్పటి నుంచి కూడా ఆవిడ కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మరణించడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే నవమాసాలు కనిపించింది, 2 బిడ్డలని కన్నది. ఒక బిడ్డ ఉద్యోగం చేస్తూ ఉండగా దారిలో వస్తుండగా 7 స్టార్ హాస్పిటల్లో పనిచేసేటువంటి సతీష్ అనే యువకుడు ప్రమాదవశాత్తు చనిపోవడం జరిగింది. ఇప్పుడు 2వ బిడ్డ ఎవరైతే ఉన్నాడో ఎవరైతే ఈ హత్య చేసినటువంటి వ్యక్తి ఉన్నాడో రాజారావు అనే రాజబాబు అనే ఈ కుర్రాడు తల్లిని కడతేర్చడం అనేది నిజంగా చాలా పాశవిక సంఘటన. ఇది మొత్తం లోకం మొత్తం కూడా తలదించుకునేటువంటి సంఘటన. ప్రతి ఒక్కరూ కూడా భయభ్రాంతులకు గురయ్యే సంఘటన. ఇలాంటి సంఘటనలు ప్రతి ఒక్కరిలోనూ కూడా తీరని దుఃఖాన్ని, అదేవిధంగా తెలియని భయాన్ని కూడా సృష్టిస్తుంటుంటాయి. ఒకసారి మనం చూడొచ్చు, ఇది ఎవరైతే మృతురాలు ఉందో నాగమణి వాళ్ళ యొక్క నివాసం. ఇది ఒక పూరి గుడిసె. ఇదే గుడిసెలో వాళ్ళు 2 సంతానం, భార్యాభర్త ఇద్దరు కలిసి జీవనం 28 ఏళ్ళు వివాహ బంధానికి వాళ్ళు ఇందులోనే సంసారం సాగించినటువంటి కుటుంబం. చాలా పేద కుటుంబం. నిత్యం డైలీ కూలి పనుల్లోకి వెళ్తే గానీ జీవనం రోజు గడవనటువంటి పరిస్థితి. భార్యాభర్తలు అలాగా సంసారాన్ని ఈదుకుంటా రావడం అనేది జరిగింది. ఒక కొడుకు ఆ బాధలో ఉండగానే మళ్ళీ ఇలాంటి సంఘటన జరిగింది. తనకు భార్య లేరు, పిల్లలు లేరు, ఇప్పుడు నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయారు అని చెప్పి భర్త త్రిమూర్తులు ఎవరైతే ఉన్నారో ఆయన బాధపడుతున్న సంఘటన మీరు చూడొచ్చు. ఒకసారి మనం చూడొచ్చు. ఇదే పూరి గుడిసెలో ఇక్కడ త్రిమూర్తులు అదేవిధంగా నాగమణి ఇద్దరు కూడా ఇక్కడ జీవనం సాగించేవారు. తమ 2 పిల్లలతో, ఒక బిడ్డ
ఇదివరకే చెప్పినట్టు యాక్సిడెంట్ లో మృతి చెందడం, ఇంకొక బిడ్డ రాజుబాబు ఎవరైతే ఉన్నాడో తన తల్లి కేవలం ఫ్రిడ్జ్ లో మంచినీళ్ళు ఇవ్వలేదు అని చెప్పి అనే కోపంతో తన కోపోద్రికుడై కన్న పేగు ఎవరైతే తల్లి ఉందో ఆ తల్లికి కాలయముడయ్యాడు. ఎవరైతే తన కుమారుడు ఉన్నాడో రాజుబాబు, నిజంగా చాలా బాధాకరమైన సంఘటన ఇది. ఒకసారి మనం చూడొచ్చు లోపలికి వెళ్ళి. ఇదిగోండి ఫ్రిడ్జ్ తీశారు సార్. ఫ్రిడ్జ్ తీసి వాటర్ బాటిల్ తీసాడండి. వాటర్ బాటిల్ తీస్తే ఈ ఆ గడప తగిలింది సార్. గడప తగిలితే వాటర్ బాటిల్‌తోటి ఫ్రిడ్జ్ పగలగొట్టేసాడు సార్. మా మిసెస్ గారిని ఈ డోర్ అట్టుగా ఇలా గుద్దించేసి ఇలా వచ్చి ఇక్కడ దేవుడి బల్ల ఇది ఉండేది సార్ బల్ల. అది పోలీసు వారు ఎత్తుకెళ్లారండి బల్ల. ఇక్కడ బల్ల ఆ బల్ల ఉండేది సార్. ఆ బల్ల గుద్దించేసారు. ఆ బల్ల గుద్దింతే ఇదంతా నరాలు చిట్లిపోయి ఉంటాయి సార్. హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పారు సార్. చిట్లిపోయిన తర్వాత అయి అది మళ్ళా ఇక్కడ లాగేసి ఇదంతా బ్లడ్ కట్టేసింది సార్. ఇదంతా రక్తం సార్. ఆ రక్తంతోటి ఈడ్చుకుంటూ పోయి అక్కడ గుమ్మాల్లోని నీళ్ళొచ్చి ఆ గుమ్మాల్లో పడుకోబెట్టారు సార్. ఆ బయటోళ్ళందరూ వస్తుంటే లోనకి వస్తుంటే ఎవరిని రానీయకుండా ఒక పెద్ద కర్రట్టుకుని ఇవన్నీ పూసి వీళ్ళన్నీ ఎవరిని రానివ్వలేదు సార్. ఆళ్ళు పాపం నాకు ఫోన్ చేశారు పనికెళ్ళి వచ్చేటప్పుడు. ఫోన్ చేస్తే పరిగెత్తుకుంటూ వచ్చాను సార్ నేను. పరిగెత్తుకుంటూ వచ్చిన తర్వాత నిన్ను కూడా చంపేస్తారు బాబు, మీరు వెళ్ళకండి బాబు, మీరు వెళ్ళకండి అని. ఆ తర్వాత ఇద్దరు మగోళ్ళొచ్చి ఆమెని జాయిగా బయటికి తీసుకొచ్చండి. అంబులెన్స్ పిలిపించి అంబులెన్స్ ఎక్కించి నేనుని బామ్మర్ది గారి భార్యని అంబులెన్స్ మీద వెళ్ళి పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళాం సార్. అది సార్ ప్రదర్శన పెద్ద. మీరు ఇక్కడ చూడొచ్చు. ఆ, ఇది ఫ్రిడ్జ్ ఏదైతే ఉందో, ఏదైతే సంఘటన జరగడానికి ప్రధాన కారణం ఈ ఫ్రిడ్జ్ సంబంధించి. మీరు ఇది చూస్తే కనుక ఈ ఫ్రిడ్జ్ లో వాటర్ తన భోజనం చేస్తుండగా ఫ్రిడ్జ్ లో వాటర్ తెమ్మన్నాడు. ఫ్రిడ్జ్ లో వాటర్ తల్లి తెచ్చేటప్పటికి లేట్ అయిందని చెప్పి తనే వాటర్ తెచ్చుకోవడానికి రావడంతో ఇక్కడ ఈ గడప ఏదైతే ఉందో ఇంటికి సంబంధించి ఈ ద్వారబంధం ఏదైతే ఉందో అది తగిలి తన కోపోద్రికుడయ్యి ఫ్రిడ్జ్ లో వాటర్ తీసుకొని తెచ్చి తన తల్లి ఎవరైతే ఉన్నారో మృతురాలు నాగమణి మీద కోపోద్రికుడయ్యి ఆ ఫ్రిడ్జ్ ని తన తలని ఫ్రిడ్జ్ కి కొట్టి ఇలా ఫ్రిడ్జ్ ని కూడా పగలగొట్టడం జరిగింది. లోపల ఉన్నటువంటి ఫ్రిడ్జ్ భాగం మీరు చూడొచ్చు. ఫ్రిడ్జ్ ని కూడా ధ్వంసం చేయడం మీరు చూడొచ్చు. ఫ్రిడ్జ్ ని కూడా ధ్వంసం చేసిన తర్వాత తన తలని ఫ్రిడ్జ్ కి బాదిన ఎవరైతే వాళ్ళ యొక్క కుమారుడు ఉన్నాడో రాజుబాబు తన తల్లిని మళ్ళీ ఇక్కడ దేవుడి బల్ల ఏదైతే ఉండేదో దేవుడి బల్లకి సంబంధించి తన బుర్రని ఈ దేవుడి బల్లకి వెనక్కి నెట్టేయడంతో తలకి బలంగా తగలడం, నరాల చిట్లు పోవడంతో సుమారు 11 కుట్ల వరకు కూడా ఆ నాగమణి మృతురాలు నాగమణికి పడడం, సుమారు 10 రోజుల పాటు హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించడం అనేది చాలా బాధాకరమైన విషయం. క్షణికావేశం ఒక ఉపద్రికుడు అయ్యి కన్న తల్లిని కడతేర్చడం అనేది నిజంగా ప్రతి ఒక్కరూ కూడా బాధపడాల్సిన సంఘటన. ఇది దురదృష్టకరమైన సంఘటన. ఇలాంటి సంఘటనలు చాలా ఇప్పటికీ కూడా తన తండ్రి భయభ్రాంతులకు గురవుతున్నాడంటే మనం చూడొచ్చు ఎంత దారుణం జరిగి ఉంటుందనేది ఇక్కడ తెలుసుకుంటుంటేనే చాలా జుగుప్సాకరంగా ఉంది. ఇక్కడ మీరు చూస్తే గనక ఇక్కడ రక్తపు మరకలు కూడా కనబడుతున్నాయి. ఎవరైతే మృతురాలు ఉందో నాగమణికి సంబంధించినటువంటి రక్తపు మరకలు కూడా చూడొచ్చు. ఇక్కడ మొత్తం అంతా కూడా రక్తంతో ఉండగా రక్తాన్ని మొత్తం నీళ్లతో తుడిచేసి ఈ ఫ్రంట్ ఏదైతే ఉందో ఇక్కడ పూరి గుడిసెలో ఉంటూ సంసారాన్ని సాగించినటువంటి ఈ నాగమణి మరణించడం అనేది చాలా బాధాకరం. ఇక్కడ మీరు చూస్తే గనక నాగమణి త్రిమూర్తుల దంపతుల చిన్న కుమారుడు మీరు చూడొచ్చు. పెంటా సతీష్. ఈ సతీష్ 7 స్టార్ హాస్పిటల్ కాకినాడలో పనిచేస్తుండగా వస్తూ దారిలో యాక్సిడెంట్ లో మరణించడం అనేది జరిగింది. రెండో కుమారుడు సతీష్, పెద్ద కుమారుడు ఇప్పుడు జరిగినటువంటి సంఘటనకి ప్రధాన నిందితుడు ఎవరైతే ఉన్నారో అతను రాజుబాబు. తన తల్లిని కర్కశంగా క్రూరంగా చంపినటువంటి రాజుబాబు ఇప్పుడు కటకటాల పాలయ్యాడు. చేసిన సంఘటన అనేది నిజంగా తల్లి ఎంతో కష్టపడి తన బిడ్డలు బాగుండాలి, మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి కోరుకుంటుంది. తల్లి నవమాసాలు కని పెంచి పోషిస్తుంది. అలాంటి తల్లిని చంపాలనే ఆశ, కోపం అనేది రావడం అనేది నిజంగా అది ఎవరు కూడా క్షమించకూడదు. ప్రతి ఒక్కరు అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా తల్లిదండ్రుల మీద కోపం చూపించడం, భార్యాభర్తల గొడవలు, క్షణికావేశంతో కోపోద్రికులయ్యి చిన్న చిన్న విషయాలను కూడా పెద్దవిగా చేసుకుని అవి మర్డర్ల దాకా వెళ్ళిపోతున్నాయంటే ఎంత దారుణంగా ఉన్నాయో పరిస్థితులు అనేది ప్రతి ఒక్కరు ఆలోచించాలి. విచక్షణ కోల్పోతున్నారు. కేవలం తన మందుకు బానిసై ప్రతిరోజు కూడా ఇలాగే జరిగేది. కానీ ఈ సంఘటన నాకు ఎవరు లేని ఒంటరిని చేసిందని చెప్పి బాధపడుతున్నాడు. త్రిమూర్తులు ఎవరైతే ఉన్నారో మృతురాలు నాగమణి భర్త తనకు రాబోయే రోజుల్లో ఒక భరోసా ఇవ్వాలని, తనకి ఒక ధైర్యం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి సంఘటనలు మరి ఇప్పుడు కూడా జరగకూడదు అని చెప్పి దానికి సంబంధించి
అవేర్‌నెస్ కార్యక్రమాలు గూడా ఎందుకంటే ప్రతి ఒక్కరు కోపోద్రికులవుతున్నారు. ఆ కోపాన్ని కంట్రోల్ జేసుకోగలిగితే ఎవరైనా సరే వాళ్ళ జీవనాన్ని సాఫీగా గడపవచ్చు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని కోరుకుందాం. కెమెరామెన్ అశోక్‌తో శ్రీనివాస్, సుమన్ టీవీ.